అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష 13వ భాగం. తన్ని ప్రేమించటానికి సరైన కారణాలేంటో విశాల్ అడిగాడు. ఆమె చెప్పిన సమాధానం అతనికి తృప్తినివ్వకపోగా అతనిలో కోపాన్ని పెంచింది. విశాల్ గట్టిగా అరిచేసరికి చేతుల్లో మొహం దాచుకుని ఏడ్చేసింది సమీక్ష. అతని నుండి ఎలాంటి ఓదార్పు లేకపోవటంతో తన బాధ తీరిపోయే వరకు ఏడ్చి కళ్ళు తుడుచుకొని, నీకులాంటి వాళ్ళకి ప్రేమ గురించి ఎంత చెప్పినా విలువ లేదు. నీ మనసులో నా స్థానమేంటో అర్థమైంది. ఇంకెప్పుడు నేను కలవను. నీ జీవితంలోకి మళ్ళీ వచ్చి నిన్ను డిస్టర్బ్ చేయను. గుడ్ బై అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సమీక్ష. ఆమె వెళ్ళిపోతున్న వైపు విశాల్ అలానే చూసి ఇప్పటి వరకు అతని జీవితంలో ఏం జరిగాయో తలుచుకుంటూ ఉండిపోయాడు. 4 సంవత్సరాల తర్వాత మీటింగ్ హాల్కి విశాల్ ఉదయాన్నే చేరుకున్నాడు. అక్కడ చాలామంది అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అతనికి ఎవ్వరూ తెలీదు. వాళ్ళందరూ విష్ చేస్తుంటే షేక్ హ్యాండ్ ఇస్తూ గుడ్ మార్నింగ్ చెప్తూ ముందుకి కదిలిపోతున్నాడు. అందులో కొందరిని తండ్రి విశాల్కి పరిచయం చేస్తూ ఉన్నాడు. అప్పుడే విశాల్కి కాల్ రావటంతో మాట్లాడటానికి బయటికి రాబోతూ హాల్ తలుపు తీయబోతూ ఉండగా అటువైపు నుండి మరెవరో తలుపు తెరిచారు. అతను ఫోన్ మాట్లాడటం మర్చిపోయి ఎదురుగా ఉన్న అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. తనెందుకు ఇక్కడికి వచ్చింది? దేనికోసం వచ్చింది? అతనిలో రకరకాల ప్రశ్నలు మెదులుతూ ఉండగా ఆమె తలెత్తి అతని వైపు చూసింది. 4 సంవత్సరాల క్రితం ఆ కళ్ళల్లో ఎలాంటి ప్రేమనైతే చూశాడో అదే ప్రేమ మళ్ళీ కనపడింది. కానీ గతంలో చూసినప్పుడు ప్రేమగా చూసే ఆ కళ్ళు కన్నీటితో నిండిపోయున్నాయి. అప్పుడు తన్ని చూస్తే ఎలా మైమరిచిపోయేదో అలాంటి మైకమే మళ్ళీ కమ్మటంతో కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమె పూర్తిగా కింద పడిపోకముందే ఎవరివో 2 చేతులు ఆమెని గట్టిగా పట్టుకొని చెంపల మీద తడుతూ ఆమెని స్పృహలోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాడు. విశాల్కి అతన్ని చూడగానే చిరాగ్గా అనిపించింది. ఎవరితను? సమీక్షని ఎందుకు పట్టుకున్నాడు అని మనసులోనే అనుకున్నాడు. కానీ ఒక్క నిమిషం కూడా నిలబడకుండా అక్కడి నుండి బయటకొచ్చేశాడు. అతనికంతా చిరాగ్గా అనిపించింది. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఏదో తెలియని అలజడి, విసుగు. మళ్ళీ నా జీవితంలో ఎవరినైతే చూడకూడదనుకున్నానో వాళ్ళే నా ముందుకొచ్చారు. కానీ ఎందుకొచ్చింది? అయినా ఆమె ఎందుకొచ్చిందో నాకెందుకు? పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని దృఢంగా ఓ నిర్ణయం తీసుకొని ఫోన్లో మాట్లాడి తిరిగి తన దారిన వెళుతూ అతనికి తెలియకుండానే సమీక్ష కోసం అతని కళ్ళు వెతికాయి. ఆమె ఎక్కడా కనిపించకపోవటంతో హీడియట్, ఎవరు ఎక్కడికి పోతే నాకెందుకు అని తనలో తనే తిట్టుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు విశాల్. అతను చాలాసేపు ఉపన్యాసం తర్వాత ఆ కంపెనీకి సీఈఓ విశాల్ అంటూ అందరికీ పరిచయం చేశాడు. తండ్రి పక్కనే ఉన్నా సరే మాట్లాడుతున్న మాటలేవి అతని చెవికెక్కటం లేదు. అతనికి కావలసిన కళ్ళ కోసం ఎదురుగా ఉన్న వాళ్ళందరిలోనూ వెతుకుతున్నాడు. చివరికి అతని వెతుకులాట ఫలించింది. అప్పటికంటే ఇంకా బక్కగా అయింది. కానీ చూడటానికి అందంగా ఉంది. డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, ఆమె హావభావాలు అన్నీ మారిపోయాయి. చూడటానికి చాలా ప్రొఫెషనల్గా ఉంది. గతంలో కనిపించే అమాయకత్వం ఆమెలో లేదు. ఆ కళ్ళల్లో ప్రేమతో పాటు ఆత్మస్థైర్యం కూడా కనిపిస్తోంది. విశాల్ తనకి తెలియకుండానే ఆమెని పొగడకుండా ఉండలేకపోయాడు. కొన్ని క్షణాల తర్వాత అతన్ని ఎంతగానో ప్రేమించే ఆ కళ్ళల్లో కన్నీటిని చూడగానే ఆమె దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించాడు విశాల్. కానీ అదే సమయంలో అతని మీద ద్వేషాన్ని చూశాడు. ఆమె దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అక్కడి నుంచి దూరంగా బయటికి వెళ్ళిపోయింది సమీక్ష. అతని గుండె ఒక్కసారి కాదు 10,000 సార్లు ముక్కలైనట్టు అనిపించింది. విశాల్కి ఒక నిమిషం కలిగిన సంతోషం వెంటనే కోపంగా మారిపోయింది. పిడికిలి గట్టిగా బిగించి కళ్ళు మూసుకొని తన కోపాన్ని అణుచుకొని అతను ఉంటున్న హోటల్కి చేరుకున్నాడు. అతను గదిలోకి రాబోతూ ఉండగా అకస్మాత్తుగా ఒక అమ్మాయి పక్క నుండి పరిగెట్టుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకొని సర్ప్రైజ్ అంటూ గట్టిగా అరిసింది. ఆమెని దూరంగా తొయ్యటానికి ప్రయత్నిస్తూ మొహాన్ని చూసి ఆగిపోయాడు విశాల్. ఆమె నవ్వుతూ ఎదురుగా నిల్చోగానే అతని చిరాకునంతా మనసులోనే దాచుకొని కోపాన్ని తగ్గించుకొని ఎలా ఉన్నావ్ అని నవ్వుని నటిస్తూ అడిగాడు. యా, ఐఎమ్ గుడ్. నిన్ను చూశాక ఇంకా బాగున్నాను అని ఉత్సాహంగా అంటూ అతని వైపు చూసి కన్ను కొడుతూ అంది. విశాల్కి అసహనంగా అనిపించింది. కోపాన్నంతా ఎలా దిగమింగుకోవాలో అర్థం కాక
ఆమె వైపు చూసి నిరాశగా నవ్వాడు. ఆమె పేరు పల్లవి, విశాల్ తండ్రి ప్రాణ స్నేహితుడి కూతురు. ఎందుకో తెలీదు, కానీ విశాల్కి ఆమెను చూస్తే చిన్నప్పటి నుండి అసహనంగా విసుగ్గా ఉంటుంది. విశాల్ ఆలోచనలతో సంబంధం లేకుండా మాట్లాడుతూనే ఉంటుంది. ఓకే విశాల్, మళ్ళీ రేపు కలుద్దాం, బాయ్ అని పరిగెడుతున్న సెలయేరులా ఉత్సాహంగా చెప్పి వెళ్ళిపోయింది పల్లవి. గుండెలో దాగున్న ఒత్తిడిని మొత్తం బయటికి వదిలినట్టు నోటితో గాలిని వదిలాడు విశాల్. థ్యాంక్ గాడ్ అంటూ లోపలికి వెళ్ళాడు. అతనికి ఈ నిమిషం ఒంటరిగా ఉండాలి అనిపించింది. ఎందుకో చాలాసేపటి వరకు అతని కళ్ళకి నిద్ర దరిచేరలేదు. మంచం మీద వెల్లకిలా పడుకొని సీలింగ్ వైపు చూస్తున్న అతనికి ఆలోచనలు చాలా సంవత్సరాల వెనక్కి వెళ్ళాయి. తన బాల్యమిత్రుడు దర్శన్ గుర్తురాగానే ఐఎమ్ మిస్సింగ్ యూ దాస్, ఐఎమ్ మిస్సింగ్ యూ ఎలాట్ అనుకుంటూ పాకెట్లో నుండి తన మొబైల్ తీసి దర్శన్ ఫోటో కోసం గ్యాలరీ అంతా వెతికాడు. దర్శన్ ఫోటో చూసినప్పుడల్లా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి జీవితంలో ముందుకు వెళ్ళాలి అనిపించకపోవటంతో అతని ఫోటోలు చాలా వరకు డిలీట్ చేశాడు. గ్యాలరీలో ఉన్న ప్రతి ఫోల్డర్ వెతికాడు. అకస్మాత్తుగా తనకు ఫోటో కనిపించింది. అది చూడగానే మనసుకి తెలియని హాయి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. అది సమీక్ష హైట్ గురించి ఏడిపిస్తూ పొట్టి పిల్లాని వెక్కిరించినప్పుడు అతన్ని కొట్టడానికని మీదకొచ్చింది. అప్పుడు తీసిన ఫోటో అది. ఆ జ్ఞాపకాలు గుర్తురాగానే అతనికి తెలియకుండానే అతని మనసు ఓ హాయితో నిండిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా సమీక్ష గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు తన కళ్ళ ముందు కనిపించేసరికి ఆమె గురించి ఏవో జ్ఞాపకాలు. ఆలోచిస్తూ పడుకున్నాడు, కానీ అరగంటకు మించి పడుకోలేకపోయాడు. రెండో రోజు ఉదయం సమీక్ష తన గదిలో చాలా సంతోషంగా ఉంది. తృప్తిగా కంటి నిండా నిద్రపోయి చాలా సంవత్సరాలవుతుంది. ఇన్ని సంవత్సరాలకి విశాల్ని చూసేసరికి ఆమెకే తెలియకుండా మనసుకి తృప్తిగా అనిపించింది. ఆ సంతోషంతోనే కంటి నిండా నిద్రపోయింది సమీక్ష. ఎప్పుడూ ఉదయించే ఉదయమే, ఎప్పుడూ చూసే వాతావరణమే. చుట్టూ పక్షుల కిలకిలలు అంత స్పష్టంగా వినిపించేవి కావు. ఇప్పుడు గమ్మత్తుగా సంగీతంలో ఓ రాగంలా హాయిగా వినిపిస్తున్నాయి. సూర్యుని కిరణాలు కూడా ఆమె ఒంటిని తాకుతుంటే చెక్కిలి గింతలు పెట్టినట్టు అనిపించింది. చేతుల్ని రుద్దుకుంటూ మురిపెంగా నవ్వుకుంటూ ఆఫీస్కి రెడీ అయింది సమీక్ష. ఆఫీస్కి చేరుకోగానే ఎప్పటికన్నా ఉత్సాహంగా మరింతగా పనిచేసి తన ప్రాజెక్టు మొత్తం పూర్తి చేసి మైథిలికి ఫోన్ చేసింది. నీ కాన్ఫరెన్స్ సంగతేంటి, అయిపోయిందా, బయటికి వెళ్దామా అడిగింది. ఎప్పుడో అయిపోయింది, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను, పద పద వెళ్దాం అంటూ ఫోన్లోనే తొందర చేసింది మైథిలి. సమీక్ష విశాల్ని చూసిన విషయం మైథిలికి చెప్పలేదు, కానీ ఆ ఉత్సాహంతో మైథిలితో కలిసి బయట సంతోషంగా గడిపింది. మాల్కి వెళ్ళింది. తనకి కావలసినవన్నీ తీసుకొని తను ఉంటున్న ఉమెన్స్ హాస్టల్కి చేరుకోగానే పదే పదే విశాల్ని తలుచుకుంటూ ప్రశాంతంగా నిద్రపోయింది సమీక్ష. ఏ రోజైతే సమీక్షని చూశాడో అప్పటి నుండి విశాల్కి సరిగ్గా నిద్ర లేదు. అతని చేతివేళ్లు ప్రతిసారి సమీక్ష ఫోటో కోసమే ఆరాటపడుతున్నాయి. జీవితంలో ఎవ్వరినీ ప్రేమించను అనుకున్నాడు, కానీ చాలా రోజుల తర్వాత ఎలాంటి నిద్ర మాత్రలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోయాడు. ఇద్దరివి భిన్న ధృవాలు, ఇద్దరి ఆలోచనలు వేరు, వారి పరిస్థితులు వేరు. అయినా సరే విధి ఓ మ్యాజిక్ చేస్తుంది. అలాంటి మాయా వలలో చిక్కుకుంటే ఎంతటి వారైనా సరే ప్రేమ కోసం ఆరాటపడాల్సిందే. ప్రేమ కోసం మారతారు. ప్రేమించిన మనిషి కోసం తమ ఇష్టాల్ని మార్చుకుంటారు. సుగంధాన్నిచ్చే ఒక్క పువ్వు తోటనంతా పరిమళభరితం చేస్తుందట. అలాగే ప్రేమ జీవితాన్ని మొత్తం అందంగా మార్చేస్తుంది. ఉదయం నిద్ర లేవగానే విశాల్ సమీక్ష విడివిడిగా ఎవరో కవి రాసిన కవితని న్యూస్ పేపర్లో చదువుతూ ఉన్నారు. ఉమెన్స్ హాస్టల్లోనే సమీక్ష, కావ్య ఒక్క గదిలోనే ఉంటున్నారు. మైథిలికి ఆ రోజంతా తనతో గడుపుతానని మాటివ్వటంతో కావ్యాన్ని నిద్రలేపకుండా సమీక్ష నిశ్శబ్దంగా రెడీ అయ్యి గది నుండి బయటకొచ్చేసింది. మైథిలి ఉంటున్న హోటల్ దగ్గరికి చేరుకోగానే సమీక్ష కోసమే ఎదురు చూస్తూ ఉంది మైథిలి. అంతకంటే ముందుగా మరో వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతనికి ఎదురుగా వెళ్ళి నిల్చుంది. అతను తలెత్తి మైథిలి నువ్వా అని మరింత ఆశ్చర్యంగా అంటూ సంతోషంగా నవ్వాడు. నీకింకా నేను గుర్తున్నానా
నీ ఫోన్కి మతిమరుపు వచ్చినట్టే నీకు మతిమరుపు వచ్చిందేమో అనుకున్నాను. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసుంటాను? అతన్ని చూడగానే కోపం మొత్తం పోయినా అలిగినట్టు అంది. ఐఎమ్ సారీ. ఏవో పర్సనల్ వర్క్స్లోని మర్చిపోయాను. నన్ను క్షమించు అని 2 చెవులు పట్టుకొని సరదాగా అన్నాడు విశాల్. నిన్ను కలిసి 6 నెలలవుతుంది. ఒక్కసారి కూడా గుర్తు రాలేదా? నాకు ఫోన్ చెయ్యాలని అనిపించలేదా? నాతో కలిసి పుట్టకపోయినా నాకు నువ్వే అన్నయ్యవి. నీకు తెలీదా? అని కన్నీళ్లు పెట్టుకుంది మైథిలి. ఆమెను చూస్తుంటే విశాల్ పరిస్థితి కూడా అలానే ఉంది. కానీ గతంలో బంధాలకి దూరంగా ఉండాలని ఒక్కొక్కరితో నెమ్మదిగా మాట్లాడటం మానేస్తూ అందరికీ దూరం అవుతూ వచ్చాడు. ప్రపంచం చాలా చిన్నది అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు తారసపడుతూనే ఉంటారు. విధి నుండి తప్పించుకోవటం ఎంత కష్టమో వాళ్ళతోనే ముడిపడున్న బంధాన్ని తప్పించుకోవటం కూడా అంతే కష్టం. మైథిలి కంట్లో తిరుగుతున్న నీటిని చూసి, ఓకే బేబీ, ఏడవాలనిపిస్తే ఏడ్చేసేయ్, తర్వాత మాట్లాడుకుందాం. విశాల్ ఆమె ముక్కుని పట్టుకుని గిల్లుతూ సరదాగా అన్నాడు. అతని చెయ్యి పట్టుకొని, నో, ఇంకా ఏడవను, ఏడిపిస్తాను. నువ్విక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ రేవంత్ని తీసుకురావటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. రేవంత్కి విశాల్ గురించి చెప్పకుండానే గదిలో నుండి కిందకి తీసుకొచ్చింది మైథిలి. అకస్మాత్తుగా కనిపించిన తన పాత స్నేహితుడిని చూడగానే రేవంత్కి ఆనందంతో పాటు కోపం కూడా వచ్చింది. విశాల్కి రేవంత్ని చూడగానే అతని ఆనందం రెట్టింపయింది. విశాల్ వేగంగా నడుస్తూ వచ్చి రేవంత్ని గట్టిగా కౌగిలించుకొని, సారీ మచ్చా అంటూ సంతోషంగా మరింతగా దగ్గరికి తీసుకున్నాడు. ఆ ఒక్క కౌగిలింతతో రేవంత్ కోపం మొత్తం చల్లారిపోయింది. మనం కలవక చాలా రోజులైంది. ఇవాళ మొత్తం మాతోనే ఉండాలి, ఓకేనా? విశాల్ని బెదిరిస్తూ అడిగింది మైథిలి. చెల్లి ఏది చెప్తే అదే, వినకుండా ఉంటే కుదురుతుందా అని విశాల్ అనగానే మైథిలి చిన్న పిల్లలా గెంతులు వేసింది. కానీ మీ ఇద్దరు ఏంటి ఇక్కడున్నారు, ఎందుకొచ్చారు అని ఆశ్చర్యంగా అడిగాడు విశాల్. ఒక చిన్న కాన్ఫరెన్స్ ఉంది, అందుకు ఇక్కడికొచ్చాము. ఇదే హోటల్లో స్టే చేస్తున్నాం అన్నాడు రేవంత్. రేవంత్, విశాల్ని తీసుకుని రూమ్కి వెళ్ళు, నేనిప్పుడే వస్తాను అని సమీక్ష కోసం చూస్తూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళింది మైథిలి. ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకున్న రేవంత్, విశాల్ పాత జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ మాట్లాడుకుంటూ గదిలోకి వెళ్లారు. సమీక్ష వెనకాల నుండి వచ్చి హఠాత్తుగా మైథిలిని కౌగిలించుకొని, వచ్చి చాలాసేపు అవుతుంది, ఎప్పటినుండి ఫోన్ చేస్తున్నాను అంటూ మైథిలి బుగ్గ మీద ముద్దిచ్చింది. ఫోన్ చేశావా అంటూ మైథిలి తన ఫోన్ తీసుకుని చూసి, సైలెంట్లో ఉంది, సారీ, నీకోసమే చూస్తున్నాను. ఇవాళ మనం సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అంతకంటే ముందు నీకో సర్ప్రైజ్ ఉంది అని ఉత్సాహంగా అంటూ సమీక్షని తమ గదికి తీసుకెళ్ళింది మైథిలి. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.